ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రతిదినము ఈ యొక్క అనుదిన ఆహారం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ బట్టి మేమెంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 4వ వచనం నుండి 9 వచనములు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఇండిన యెడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్లిపోయెను. మోషే గారి భార్య సిప్పోరా, బహుశా ఆమె మరణించి ఉండవచ్చు. కాబట్టి మోషే గారు మరలా కూషు దేశపు స్త్రీని అనగా ఇథియోపియా దేశపు స్త్రీని ఆయన వివాహము చేసుకున్నారు. ఇది ఆయన సహోదరుడైన అహరోనుకు సహోదరి అయిన మిరియాముకు నచ్చనట్లున్నది. అందుచేత ఇదే అదునుగా ఆయన నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. వారికి ఇవ్వబడిన పదవులతో వారు తృప్తి చెందినట్లుగా లేరు. ఆయన నాయకత్వానికి లోబడి పనిచేయడం వారికి ఇష్టం లేనట్లు వారి మాటలను బట్టి మనము అర్థము చేసుకొనవచ్చు. అయితే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడైన మోషే గారు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా మిన్నకుండిపోయారు. అయితే దేవుడు అక్కడ జోక్యం చేసుకున్నట్లుగా మనకిక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడింది. అప్పుడు మిరియాముకు హిమం వంటి తెల్లని కుష్టు సంభవించింది. అహరోనుకు ఎట్లాంటి శిక్ష రాలేదు అంటే మోషే గారి మీద తిరుగుబాటుకు ప్రధాన కారణం మిరియామియే అయ్యుండవచ్చు. మిరియామును చూచిన అహరోను ప్రాణం తల్లడిల్లిపోయింది. ఈ పరిస్థితికి కొంత కారణం నేను కూడా అయ్యుండొచ్చని అతనికి అనిపించిందేమో. మోషే గారి పట్ల నిజమైన పశ్చాత్తాపాన్ని అక్కడ ఆయన తెలియచేస్తా ఉన్నారు. మోషే గారిని అహరోను గారు ప్రభువా అని సంబోధిస్తూ సగ మాంసము క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయకమని మోషే గారిని బతుమాలుతున్నారు. అంటే నేరుగా ఇప్పుడు ఆయన దేవుని ప్రార్థించే సాహసం చేయలేకపోయారన్నమాట. నా మీద తిరుగుబాటు చేసినందుకు ఇట్లానే జరగాలి అనే మనసు మోషే గారిలో ఏ కోశానా లేదు. ఎలుగెత్తి దేవునికి ఆయన ప్రార్థిస్తున్నారు, ప్రభువును బతిమాలుతున్నారు. తన సహోదరుని బాగు చేయమని ఆయన బ్రతిమాలుతున్నారు. ఆ ప్రార్థన ఆలకించిన ప్రభువు పాపము క్షమించబడినప్పటికీ దాని ఫలితం కొంతకాలం అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఆమె 7 దినములు పాలెం వెలుపల ప్రత్యేకముగా ఉండి ఆ తర్వాత సమాజంలో చేరవచ్చని దేవుడు సెలవిచ్చారు. ప్రియా స్నేహితుడా, వాక్యముంటినటువంటి ప్రియా దేవుని బిడ్డ, కుటుంబములో గాని, సంఘములో గాని, సమాజములో గాని దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలోనే సంతృప్తి, నమ్మకము కలిగి ఉండు. ఆధిక్యతల కొరకు గాని, ఆధిపత్యం కొరకు గాని ప్రాకులాడవద్దు. నిజముగా దేవుడు తాను ప్రత్యేకపరుచుకున్న సేవకుల మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం ఎన్నడూ చేయొద్దు. వయసులోను జ్ఞానములోను నీకంటే వారు తక్కువ వారే కావచ్చు, కానీ దేవుడు అతనిని ప్రత్యేకపరుచుకున్నాడని, దేవుడు వారిని ఏర్పరచుకున్నాడని నీవు మాత్రం మర్చిపోవద్దు. అతని వెనుక బలము బలగము లేకపోవచ్చు, కానీ బలవంతుడైన దేవుడున్నాడు. ఆయన కలుగు చేసుకోవడం అత్యంత ప్రమాదకరం. అదే సమయంలో తన మీద తిరుగుబాటు చేసినప్పటికీ క్షమించి ఆమె కొరకు ప్రార్థించినట్టు మనసు మనము కలిగి ఉండాలి. ప్రభు మనకు నేర్పించినది ఇదే కదా.
నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి మీరు కుమారులై ఉండినట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. అటు రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుంటూ దేవునికి ఇష్టమైన వారుగా తగ్గించుకుని దేవుని రాజ్యము కొరకు మనం సిద్ధపడదాం. అట్టి కృపా ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైనటువంటి మరి ఒక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మీరు మమ్మల్ని తప్పించండి. ఈ దిన అవసరతలు తీర్చండి, దీని అక్కరలు తీర్చండి. బయటికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు నీ కాపుదల, నీ సన్నిధి, నీ భద్రత మాకు మా కుటుంబాలకు మీరు అనుగ్రహించండి తండ్రి. అలాగే దూరదేశంలో ఉండి ఈ యొక్క వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకునండి. వారికి తగ్గ కృపను, ఆశీర్వాదమును, దీవెనను దయచేయండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకము చేసుకునండి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి వారిని మీరు జ్ఞాపకము చేసుకునండి. వారిని ముట్టండి, నీ చిత్తములో వారిని రక్షించండి ప్రభువా. అలాగే మా దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు నీతి న్యాయములతో పరిపాలించుటకు సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను సమృద్ధిగా మాకు దయచేసి వాక్యమైన ప్రతి ఒక్కరిని కూడా నీకు ఆత్మతో నింపి బలపరిచి నీ కృప మమ్మల్ని ఆవరించినట్లుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు ప్రతి దినము పంపించబడతా ఉన్నాయి. ఎవరికైనా ఈ వర్తమానములు రానట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.